ఐపీఎల్ 2025కు ముందు మాజీ సిఎస్కే ఆటగాడు ఎస్ బద్రీనాథ్ అగ్నికి ఆజ్యం పోశాడు. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఫ్యాన్ వార్ను మరింత పెంచాడు. ఆర్సీబీని ట్రోల్ చేస్తూ బద్రీనాథ్ పోస్ట్ చేసిన మీమ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వార్ మరోసారి కొనసాగబోతోంది. ఈ రెండు టీమ్స్ మధ్య కిక్కిచ్చే పోటీకి ఐపీఎల్ 2025 సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రెండు ఫ్రాంచైజీలు ఒకదాన్ని మరొకటి ట్రోల్ చేసుకుంటున్నాయి. ఇక ఫ్యాన్స్ వార్ ఇప్పటికే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సిఎస్కే మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆర్సీబీని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసిన మీమ్ వైరల్ అవుతోంది. సిఎస్కే మాజీ ప్లేయర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మీమ్ వైరల్ గా మారుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తూ బద్రీనాథ్ మిగతా ఫ్రాంచైజీలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళతో షేక్ హ్యాండ్ చేస్తాడు, హక్ చేసుకుంటాడు. కానీ ఆర్సీబీ టీం వచ్చేసరికి మాత్రం అస్సలు పట్టించుకోకుండా పోతాడు. అసలు అది ఐపీఎల్ జట్టు కాదనే అర్థం వచ్చేలా బద్రీనాథ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మీమ్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2025కు ముందు చెన్నై మైండ్ వాయిస్ అని ఈ వీడియోకు బద్రీనాథ్ క్యాప్షన్ యాడ్ చేశాడు. ఐపీఎల్ 2025 లీగ్ దశలో ఆర్సీబీ సిఎస్కే 2 సార్లు తలపడతాయి. మార్చి 28న ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. ఆ తర్వాత మే 3న బెంగళూరులో మరోసారి తలపడతాయి. ఈ రెండు సౌత్ టీమ్స్ మధ్య పోటీ ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి ప్లే ఆఫ్స్ చేరింది. సిఎస్కే ఇంటి ముఖం పట్టింది. ఆ విజయం తర్వాత ఆర్సీబీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో సాగాయి. ఐపీఎల్ హిస్టరీలోనే సిఎస్కే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఆ టీం 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. 2011లో ఆర్సీబీని ఓడించి వరుసగా 2 టైటిళ్లు గెలిచిన తొలి టీమ్ గా చెన్నై నిలిచింది. మరోవైపు ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలుచుకోలేకపోయింది. 17 సీజన్లలోనూ ఆ టీంకు నిరాశ తప్పలేదు. 3 సార్లు ఫైనల్ చేరిన రన్నరప్ గానే నిలిచింది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలో దిగుతోంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ టైటిల్ పై ఆశలు పెట్టుకుంది. మరోవైపు గత సీజన్ కు ముందే ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే సారథిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.